హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. బిగ్ బాస్ చూస్తున్నారా తెలుగు? అమ్మో, నేనైతే చూస్తున్నానండి. మాధురి గారు వచ్చిన రోజు నుంచి అసలు ఆవిడ అందరితోనూ గొడవ పడేస్తున్నారు. అదేమన్నంటే ముఖ్యంగా కిచెన్లో దివ్య గారు ఉంటారు కదా, కర్రీ కొంచెం ఎక్స్ట్రా వేసుకునేసారు. ఆల్రెడీ ఎవరు కర్రీ ఎక్కువ వేసుకున్నారని దివ్య గారు అడుగుతారనమాట. మాధురి గారు వేస్తున్నారంటే అలా నన్ను అడగాలి కదండి. ఇక్కడ పార్టీషన్స్ ఎంత వేయాలి అనేది నా చేతిలో ఉంటుంది కదా, ఎందుకంటే అందరికీ మేనేజ్ చేయాలి కదా. వాళ్ళకి మంత్కి ఇంత అని చెప్పేసి ఇస్తారు కదా, అది అందరికీ మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. నిన్నేంది అడిగేది, నువ్వు నాకు నచ్చు, నేను నిన్ను అడుగునంటుంది. కానీ వాళ్ళకు ఉంటుంది కదా రూల్స్. రేషన్ మేనేజర్ తను కాబట్టి తన్నే అడగాలి. సో ఆవిడ వస్తుంది, ఈవిడేమో అరిచేస్తుంది పెద్దగా మాధురి గారు. ఆవిడ అరిస్తే మాత్రం పక్కన వాళ్ళు కామ్గా ఉండాలి. ఎవరైనా అరిచారంటే ఏంటి నోరు రైస్ చేస్తున్నారు, వాయిస్ రైస్ చేస్తున్నారు, ఏంటి గొడవ దిగుతారా అంటారు. ఆవిడేమో రైస్ చేయొచ్చు, పక్కన వాళ్ళు ఏమో రైస్ చేయకూడదు ఏంటో. సార్కి ఒక రూలు, స్టూడెంట్కి ఒక రూల్ అన్నట్లుగా ఉంది. ఆయిషా తను చెంద పడుతుంది. మీరు ఈ బాండింగ్లో పెట్టుకొని గేమ్ ఆడుతున్నారండి. బాండింగ్లు ఉంటే ఈ ఎండింగ్ వరకు ఉండొచ్చు అనేసి మీరు అలా చేసుకుంటున్నారు. నేను ఉన్నన్ని రోజులు మిమ్మల్ని నామినేట్ చేస్తూ ఉంటాను అంటుంది. ఆయిషా గొంతు కూడా కీ కీ అంట పెద్దగా. ఈ అమ్మాయి మనం చెప్పనవసరం లేదు. అలాగే టిపికల్ శామ్య అతను కూడా. కళ్యాణ్ ఏంటో అందరి మన చేతులు వేస్తూ ఉంటాడు. ఒకవేళ నా జోలికి వచ్చాడంటే నేను కాలేజ్ ఇచ్చేస్తాను. అతను అదరికి చూడలేదు. అది ఏంటండి, తను నార్మల్గా తను వైపు చూసేవాడు స్టార్టింగ్లో, ఇప్పుడు అంత కూడా లేదు. అది ఎవరైనా నచ్చిన వాళ్ళు అలాగా మనం దాని మీద కమెంట్స్ వేయలేము. సో ఏంటో అసలుకి నాకైతే ఏమేమి అర్థం కావట్లేదండి. బిగ్ బాస్ అందరూ తిట్టుకుంటారు. ఆ దివ్య వచ్చేసి ఏడుస్తుంది. ఈ మధ్య ఏడుపు ఎక్కువైపోయింది దివ్య గారికి. ఏంటో అన్నయ్య అన్నయ్య అంటూ నేను ఎలిమినేట్ అయిపోతానేమో అన్న బాధ కూడా తనకు ఉంటుంది బాగా. సంజన గారు, ఈ ఇమాన్యుల్ అయితే సేఫ్. అంతా ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు బిగ్ బాస్. మీకు మరి